బీకేవైలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిందని కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ శిబిరంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా చెరకాతో దారం తీయడం నేర్పించారన్నారు. జిల్లా అధ్యక్షుడు, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుల పదవులు 2 సమాన హోదా కలిగినవిగా పరిగణించాలని, ఎవరి పరిధిలో వారు పనిచేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ చెప్పారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన 34వ డివిజన్లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి పోలీస్ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులు నిజమైన సేవాదారులన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలో భాగంగా బుధవారం జరిగిన మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 16,899 మంది విద్యార్థులకు గాను 369 మంది విద్యార్థులు గైరాజరైనట్లు డిఐఈఓ రవికుమార్ తెలిపారు.